జీవిత పరమార్థం ఏంటి అంటే ఆ భగవంతుడి గురించి తెలుసుకుని వేదం అదే చెప్తుంది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అథాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యం, నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటి నుంచి శాశ్వత పరిష్కారం ఏంటి అని తెలుసుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితం మనం పొంది ఉన్నాం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే సుత్తతల్లో 88,000 మంది సాధువులకి సూత గోస్వామి ఈ భాగవతాన్ని చెప్పాడు. భాగవతం యొక్క గమ్యం ఏంటి? ఇదే మనం చర్చించుకున్నదే, ఈ అరగంట చర్చించుకున్నదే భాగవతం యొక్క గమ్యం. కన్క్లూజన్ ఏంటది అంటే, మనుష్య జీవితం పొందిన తర్వాత పరీక్షిత్ మహారాజ్ ఏం అడిగాడు సుఖదేవ్ గోస్వామిని. ఆయన సమీక ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్తే ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. నేను రాజు వచ్చానని అలసిపోయినాడు, దాహంతో ఉన్నాడు. నేను రాజు వచ్చానని కూడా గుర్తింపు లేకుండా, మర్యాద లేకుండా ఉన్నాడేంటి అని చెప్పి ఆగ్రహంతో ఆయన ఏం చేశాడు, అక్కడ ఒక చనిపోయిన పాము ఉంటే అది తీసి సమీక ఋషి మెడలో వేశాడు. ఆయన యొక్క కుమారుడు శృంగి, అతను నా తండ్రికి ఎవరు ఈ అపరాధం చేసిందని చెప్పి ఆగ్రహించి 7 రోజుల్లో తక్షక అన్నటువంటి ఒక పాము యొక్క కాటుతోటి మరణిస్తాడని శపించేశాడు అనమాట. పరీక్షిత్ ఎవరు? భగవంతుణ్ణి తల్లి గర్భంలోనే దర్శించిన వ్యక్తి. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే అటువంటి వ్యక్తి ఇటువంటి తప్పు చేస్తాడా? ఎందుకోసం ఆ తప్పు చేశాడు అంటే, ఆయన ద్వారా ఈ భాగవతం అన్నటువంటిది మనందరికీ తెలియాలి కాబట్టి ఆయన ఈ తప్పు చేశాడు. ఆ పరీక్షిత్ ద్వారా ఈ భాగవతం ప్రపంచానికి తెలిసింది. 7 రోజుల్లో మరణిస్తాడని తెలిసి ఆయన ఏం చేశాడు, సుఖదేవ్ గోస్వామి దగ్గరికి వెళ్ళాడు. సుఖదేవ్ గోస్వామి ఎవరు అంటే, శ్రీమతి రాధారాణి యొక్క పెంపుడు చిలకంట. పెంపుడు చిలక. ఈ రాధాకృష్ణుల యొక్క దివ్య లీలలన్నీ కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి సుఖదేవ్ గోస్వామి. భగవంతుడు ఈ భౌతిక జగత్తును వదిలిపెట్టిన తరువాత ఆయన విరహంలో ఉంటే అప్పుడు ఎక్కడ సాంగత్యం లభిస్తుంది? భక్తులకి ఏంటి అంటే, వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే భగవత్ తత్వం కావాలి. ఎక్కడ కృష్ణతత్వం, సాంగత్యం, సత్సంగం దొరుకుతుంది అని చెప్పి ఆయన వెతుకుతూ ఉంటే పార్వతీదేవి పరమశివుణ్ణి అడిగిందంట, భాగవతం కొంచెం చెప్పండి స్వామి అని. భాగవతం ఆయన చెప్తూ ఉంటే సేమ్ మనం లాగే ఆమె కూడా చేసింది. ఆమె ఏం చేసింది, నిద్రలోకి పోయింది. నిద్రలోకి పోయి పాము శివుడి మెడలో ఉందా లేకపోతే పార్వతీలాగా కూర్చొని ఉందా అర్థం కాదు. ఆ శివుళ్ళ మెడలో ఉండే పాము ఎట్టట్టు అంటాను. సో ఏమి కూడా ఈయన సుఖదేవ్ గోస్వామి ఏమో అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి అదేంటి అంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. ఆ చెట్టు మీద కూర్చొని ఆయన ఊగొడతా ఉన్నాడు. కొంత సమయానికి శివుడు తేరుకున్నాడు. ఒరే ఈమెమో నిద్రపోతా ఉంది, ఊగొట్టేది ఎవరబ్బా, నన్ను ఎవరు మోసం చేశారు ఎంతసేపు అని చెప్పి చూస్తే ఈయన సుఖదేవ్ గోస్వామి చిలక రూపంలో కూర్చొని ఊగొడతా ఉన్నాడు. ఆయన ఆగ్రహించేశాడు, నన్ను మోసం చేస్తావని చెప్పి తరంపోయాడు. ఈయన ఏం చేసేస్తాడో శివుడు అని చెప్పి తుర్రుని ఎగురుకుంటా వచ్చి, అదే సమయంలో వ్యాసుల వారి యొక్క భార్య ఆమె ఆవలించిందంట అని ఆయన నోట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రకంగా తల్లి గర్భంలోకి వెళ్ళాడు అన్నమాట. ఆయన 16 సంవత్సరాలు వచ్చినా కానీ బయటకు రావట్లేదు అనమాట. ఏమంటే బయట ప్రపంచం మాయా ప్రపంచం, నేను రాను. వ్యాసుల వారు అన్నారంట, మీ అమ్మ చాలా కష్టపడుతుందిరా నాన్న, వచ్చే బంగారం చూడు, ఆమె మామూలుగా 9 నెలలు మొయ్యడమే కష్టం, నువ్వు ఇన్ని సంవత్సరాలు కూర్చుంటే ఎట్లన్నా, వచ్చినన్నా మాయ, నేను రాను, నేను కాపాడతా కదా నిన్ను మాయ నుంచి అన్నాడంట. అప్పుడు ఈయన తెలివిగా ఒక బాణం వదిలాడంట. ఏంటది అంటే, మీ అమ్మ కష్టపడుతుంది, మీ అమ్మ కష్టపడుతుంది, మీ అమ్మ కష్టపడుతుంది అని చెప్పి మీ ఆవిడ మీద ఎంత ప్రేమ ఉంది, నువ్వేం కాపాడతావయ్యా మీరు? నువ్వేం కాపాడతావు? మరి ఏంటి పరిష్కారం అన్నాడు. ఆ దేవదేవుడు స్వయంగా వచ్చి నాకు హామీ ఇస్తే కానీ నేను రానన్నాడు. అప్పుడు వ్యాసుల వారు ద్వారకి వెళ్ళి భగవంతుడిని తీసుకొని వచ్చి భగవంతుడు హామీ ఇస్తే అప్పుడు ఈయన బయటకు వచ్చాడు. ఈయన ముక్తజీవి. బయటకు వచ్చి ఏం చేశాడు, అమ్మా నాన్న బుజ్జి అని చెప్పి వాళ్ళు పట్టుకొని ముద్దులు పెట్టుకొని ఏం లేదు, వెళ్ళిపోతా ఉన్నాడు అరణ్యాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఈయన ఎంత భౌతిక భావనలకు అతీతమైన చైతన్యము కలిగిన వాడంటే వ్యాసుల వారు, సుఖదేవ్ గోస్వామి
వ్యాసుల వారు ఈయన సుఖదేవ గోస్వామి వెళ్తుంటే ఈయన తండ్రి మమకారంతో వెనకాల వస్తూ ఉన్నాడంట. ఒక కొలం దగ్గర అందమైనటువంటి స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తున్నారంట. ఈయన సుఖదేవ గోస్వామి వెళ్తే వాళ్ళేం అసలు బట్టలు వేసుకోవడం కానీ బట్టలు సర్దుకోవడం కానీ ఏం చేయలేదు, అట్టాగే ఉన్నారు. ఆయన వెళ్ళిపోయాడు. ఈ వ్యాసుల వారు వచ్చారు. వాళ్ళందరూ కూడా పరుగు పరుగుని వెళ్ళి బట్టలు వేసేసుకున్నారు. వ్యాసుల వారు దాటి వెళ్ళిపోయారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి డౌట్ వచ్చింది. నేనేమో ముసలోడిని, ఆయనేమో యవనంలో ఉన్నాడు నా కుమారుడు. అతన్ని చూస్తే వీళ్ళు ఏ రకమైన చర్య లేదు, నన్ను చూసి బట్టలు కప్పుకున్నారు ఏంటి అని చెప్పి వెనక్కి వచ్చి వీళ్ళని అడుగుతారు, ఏంటి నా కుమారుడు యవనంలో ఉన్నాడు, ఆడిని చూసి మీరేమో బట్టలు వేసుకోలేదు, మరి నన్ను చూసి బట్టలు వేసుకున్నారు ఏంటి అన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పారంట, ఆ ముందు వెళ్ళిన మహాత్ముడు ఎవరో కానీ స్త్రీ పురుష అన్నటువంటి లింగ భేదానికి అతీతమైనటువంటి చైతన్యంలో ఉన్నాడు. ఆయన్ని చూస్తే మాకు వికార భావన కలగలేదు, కానీ మీరు స్త్రీ పురుషుడని వ్యత్యాసం చూస్తున్నారు, అందుకని మేము శరీరాలు కప్పుకున్నాం అన్నారు. అది సుఖదేవ గోస్వామి యొక్క చైతన్య స్థితి అన్నమాట. మనం కూడా ఏంటి అంటే ఈ భౌతికమైన ఆకర్షణలకన్నిటికీ కూడా అతీతమైన చైతన్యాన్ని నామం చేయడం ద్వారా, తీర్థయాత్రలు సందర్శించడం ద్వారా, భక్తియుక్త సేవలు చేయడం ద్వారా వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేసుకోవాలి. మంటల్లో ఇనుముని పెడితే మంటలకుండే లక్షణాలన్నీ ఇనుముకు వస్తాయి. మనం ఎప్పుడైతే భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకుంటామో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ భగవంతునిలో ఉన్న దివ్య గుణాలన్నీ కూడా మనలో ప్రకటమవుతాయి. ఈ ఆకర్షణలు పోతాయి క్రమంగా. ఒక మంత్రి ఉన్నాడంట, ఒక రాజు మంత్రికి చెప్పాడంట, ఒరే నాయనా, రాజ్యం అంతా వెతికి ఒక సంపూర్ణ వైరాగ్యవంతుడిని పట్టుకురండి, వాడికి నేను అర్ధరాజ్యం ఇచ్చేస్తాన్నాడు. మంత్రి ఎక్కడికి వెళ్ళినా కానీ వైరాగ్యమతి కనపట్లేదు. నేను అప్పుడప్పుడు ఒక విషయం చెప్తుంటాను. ఎవడో ఒక జీవితంలో విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడంట. ఎక్కడ? రాజమండ్రిలో మా ఇస్కాన్ గుడి దగ్గర. మా ఇస్కాన్ గుడి ముందే రైల్వే ట్రాక్ ఉంటుంది. వాడు ఎట్ట చనిపోదాం అనుకున్నాడంటే, రైలు కింద పడి చనిపోతే పోద్ది కదా అని చెప్పి డిసైడ్ చేసుకున్నాడంట. రైల్వే ట్రాక్ మీద వెళ్తున్నాడంట. మనలాంటి భక్తుడు ఎవరో ఎదురుపడ్డాడంట. ఏంట్రా నువ్వేదో తేడా కనిపిస్తున్నావు, ఏంటి విశేషం, ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడంట. జీవితం అంతా కష్టాలు స్వామి, ఇంకా బతకడం ఇష్టం లేదు, ఆత్మహత్య చేసుకో. మరి ఎక్కడ చనిపోవాలనుకుంటున్నావు అన్నాడంట. రైలు కింద పడి చనిపోవాలనుకుంటున్నాను అన్నాడంట. కానీ వీడి చేతిలో 7 గిన్నెల క్యారీర్ ఉందంట. అతను అడిగాడంట భక్తుడు, నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, మరి క్యారీర్ దేనికి రా అన్నాడంట. ఆడు చెప్పాడంట, ట్రైన్ లేటుగా వస్తే ఆకలితో చావమంటావు ఏంటయ్యా, అందుకని క్యారీర్ తెచ్చుకున్నాను. ట్రైన్ లేటుగా వస్తే ఆకలితో చావమంటావు ఏంటి, అందుకని క్యారీర్ తెచ్చుకున్నాను, ఒకవేళ ట్రైన్ లేటుగా వస్తే భోజనం చేసి చద్దామని. సో వైరాగ్యం అట్టుంటది. సో ఈయన ఎక్కడ చూసినా కానీ వైరాగ్యమూర్తి ఎవడు కనిపించలేదు అనమాట. ఏమన్నా ఒకరిని పట్టుకొని ఏం చెప్పాడంటే, అరే నాయనా, రాజుగారి దగ్గరికి తీసుకెళ్లి నిలబెడతాను నిన్ను, నువ్వు వైరాగ్యమూర్తిలాగా నటించాలి. ఊరికే వైరాగ్యమూర్తిలాగా నటిస్తే ఎవరు నమ్మడు. ఎప్పుడు నీకు రాజుగారు ఏం ఆశ చూపించినా గానీ కృష్ణ రామ గోవింద నాకు దేనికండి ఇవి అని నటిస్తూ ఉండాలా, భగవత్ నామం చెప్తూ అని చెప్పాడు. ఆయన తీసుకొని వచ్చి రాజుగారి ముందు నిలబెట్టి, అయ్యా రాజ్యమంతా వెతికాను, ఎంతకన్నా గొప్ప వైరాగ్యమూర్తి ఎవడు నాకు కనిపించలేదు అన్నాడు. అప్పుడు రాజు ఏమన్నాడంటే, వీడు ఉండడానికి మన అంతఃపురం ఇవ్వండి అన్నాడు. వీడేమన్నాడు, కృష్ణ రామ గోవింద అంతఃపురం ఇవన్నీ నాకు దేనికండి అన్నాడు. చిన్న పర్ణ కుటీరం ఉంటే చాలండి అన్నాడు. చిన్న పర్ణ కుటీరం ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏది ఆశ చూపించినా వీడు కృష్ణ రామ గోవింద కృష్ణ రామ గోవింద అంటా ఉన్నాడు. రాజు వీడికి అంతిమ పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఒకరోజు పిలిచి తన అందమైన కుమార్తెను పిలిచి, ఈ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానని అన్నాడు. వీడు కృష్ణ రామ గోవింద ఎందుకంటే నాకు వివాహం. పాపం వివాహం అంటే వీడికి బాగా తెలిసినట్టుంది తత్వం. అందుకని ముందే జాగ్రత్త పడ్డాడు. నన్ను ఒకడు అడిగాడు భక్తుడు ప్రవచనం అయిపోయిన తర్వాత అమాయకంగా, పాపం, గురువుగారు పెళ్ళెందుకండి అంత గ్రాండ్గా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి చేస్తారు అని చెప్పి అడిగాడు. నేను చెప్పాను, నాయనా బాబు, అంత గ్రాండ్గా ఎందుకు చేస్తారు అంటే లైఫ్లో వాడికి లాస్ట్ గ్రాండ్ రోజు నాయనా అది అని చెప్పాను. ఏదన్నా జంతువుని బలివ్వడానికి తీసుకెళ్లేటప్పుడు చక్కగా మంగళ స్నానం చేసి బొట్లు గిట్లు పెట్టి మాళ్ళ గేర్లేసి డప్పులు అన్ని మోగిస్తా తీసుకెళ్తా. అదేమనుకుంటుంది అంటే ఈ రోజు నేనే హీరో అని. లాస్ట్ లో తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టేసి తలకాయ ఫినిష్ అయిపోయింది. అట్టాగే ఇది కూడా, నాయనా నేను సూట్ కొనుక్కోవాలి, పెళ్లి రానికి కొనుక్కు నాయనా, నాకు ఈ చైన్ నాయనా తీసుకురా
నాయనా కారు నాయనా తీసుకురా వెళ్ళిగా. మరుసటి రోజు నుంచి వాడు ఎట్టుంటాడు, అయిపోయింది, ఫినిష్. సో వీడు కృష్ణ రామ గోవింద నాకెందుకు పెళ్లి ఇవన్నీ వద్దన్నాడు. ఇంకోటండి, మీరేమి నేను ఇట్లాంటివి చెప్తున్నానంటే ఏంది గురువుగారు అన్నిటి చెప్తున్నారనుకోవద్దు. ఎవడన్నా నిజంగా భగవంతుడి పాదాలు గట్టిగా పట్టుకోవాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. మొదట్లో అర్థం కాదు, పెళ్లి చేసుకుంటే గాని ఆడికి చాకిరేవు అయితే గాని కృష్ణ రామ గోవింద అని వైరాగ్యం రాదు. వైరాగ్యం రావడానికే ఈ గృహస్థ జీవితం అని మధ్యలో పెట్టారనమాట. అది కానీ లేకపోతే అందరూ పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోవాలనుకుంటారు. అది పెట్టారు కాబట్టి అందరూ ఇప్పుడు మోక్షానికి ట్రై చేస్తున్నారు. నేను చెప్పేవన్నీ కొంచెం వింటున్నారు, లేకపోతే వినరు. పోయా నువ్వు చెప్పేది. ఇప్పుడు చెప్పేటివన్నీ వాళ్ళకి సినిమాలాగా బుర్రలా కనిపిస్తుంది. అది ఎట్టా కరెక్ట్ బలి చెప్తున్నా, దానికి మ్యాచ్, దీనికి మ్యాచ్, కరెక్టే అని రిలేట్ చేసుకోగలుగుతున్నారు. లేకపోతే అమ్మ. సో వీడు పాపం కృష్ణ రామ గోవింద నాకు దేనికండి పెళ్లి, నాకేముందన్నాడు. రాజు అనుకున్నాడు ఇంత వైరాగ్యమూర్తిని చూసిన తర్వాత ఇంకా నేను నా ఒప్పందం ప్రకారం అర్ధరాజ్యం ఇచ్చేయాలి అని చెప్పి అర్ధరాజ్యం ఇచ్చేస్తానని మంత్రిని పిలిచాడు. వీడంటున్నాడు, ఇతను కృష్ణ రామ గోవింద నాకు దేనికండి అర్ధరాజ్యం అన్నాడు. అప్పుడు రాజుగారు ఇంత వైరాగ్యమూర్తిని చూసిన తర్వాత నాకు మిగిలిన అర్ధరాజ్యం దేనికి, వీడికి పూర్తి రాజ్యం ఇచ్చేస్తాము అని చెప్పి మంత్రి పూర్తి రాజ్యం ఇతనికి ఇచ్చేస్తానన్నాడు. ఇతనేమంటున్నాడంటే కృష్ణ రామ గోవింద నాకు దేనికండి రాజ్యాలు రాజ్యభారం. మంత్రి అనుకున్నాడు వీడు చాలా తెలివైనోడు, పూర్తి రాజ్యం కొట్టేయడానికి బలి నటిస్తున్నాడు అని చెప్పి అనుకున్నాడు. కానీ ఇతనేమో కృష్ణ రామ గోవింద నాకు దేనికండి రాజ్యాలు రాజ్యభారాలు అన్నాడు. మంత్రికి ఏం అర్థం కాలేదు. వాడి మెడ పట్టుకున్న పక్కకు లాగి చెవులో చెప్తున్నాడు, ఏనరా నటించమని జీవిస్తున్నావు, ఏం నీ కథ అన్నాడు. అయ్యా మీరు నటించమనే చెప్తూ ఒక మంచి సలహా ఇచ్చారు. ప్రతిసారి నటించేటప్పుడు ఆ భగవత్ నామాన్ని జపించమన్నారు. ఆ ప్రతిసారి భగవత్ నామాన్ని జపించడం వల్ల ఇది నటించడం కాదు, నిజంగానే నాలో వైరాగ్యం మూర్తి భవించింది. నన్ను వదిలిపెట్టేస్తే నా శేష జీవితం ఆ భగవత్ నామ స్మరణ చేసుకొని నా జీవితాన్ని గడిపేస్తాను. నన్ను వదిలిపెట్టాను. సో ప్రభుపాదులు వారి ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అమెరికాలో ఒక రోజు ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి లేచి అడిగాడు, భారతదేశం నుంచి వచ్చిన సాధువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరేం చేయలేదేంటి అన్నారు. అప్పుడు స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ సృష్టిలో ఇంతవరకు ఎవరు చేయలేదన్నారు, మరి మేము చూడలేదే అన్నారు. అప్పుడు స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు యూరోపియన్లు అందరు కూర్చున్నారు, మీకు బోడిగొట్టి పిలకబెట్టి కట్టు బొట్టు నడవడిక రాక్షసుల్లాంటి మిమ్మల్ని సాధువులుగా చేశాను, ఇంతకన్నా మిరాకిలే ఉంటుందండి, ఇంతకన్నా మిరాకిలే ఉంది.